ఇది కావాలని చేస్తుర్రా లేకపోతే ట్రోల్స్ కోసం చేస్తుర్రా, ఈ సినిమా ప్రమోషన్ కోసం చేస్తుర్రా అనేది మీరే చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సినిమా ఇండస్ట్రీ అంటే చాలా భయం అవుతుంది, చాలా పొరపాట్లు జరుగుతున్నాయి, చాలా అంటే చాలా చెడిపోయింది అనేది చెప్పాలంటే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ కొంతమంది వల్ల. రాత్రి ఈటీవీ ప్రభాకర్ కొడుకు వాళ్ళ చంద్రహాస్ ఒక ఆడియో ఫంక్షన్లో ఒక పాట పాడాడు, ఒకసారి వినండి. విన్నరా? ఓకే. అంటే ఈ పాట సినిమాలో ఉంటుందా ఉండదా పక్కన పెడితే, ఈ పాట పాడడానికి కారణం ఏంటంటే ఓన్లీ ఫర్ ట్రోల్స్ ప్రమోషన్స్ కోసమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు జేడి చక్రవర్తి గారికి చంద్రహాస్ కొంతమందికి వివాదాలు, అది కావాలని సృష్టిస్తారా లేకపోతే సినిమా ప్రమోషన్ కోసమా అయితే క్లియర్గా అక్కడ అవపడుతుంది. నేనైతే సినిమాని ప్రమోషన్ చేయడానికి అనుకుంటున్నా. మరి సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోస్, యూట్యూబ్లో ప్రాంక్ వీడియోస్ కొన్ని ఇట్లాంటివి అంటే ఓకే, నడుస్తుంది. ఒక సినిమా ఇండస్ట్రీ అండి, అన్ని కోట్లు పెట్టి, అన్ని 100 కోట్లు, అన్ని లక్షలు పెట్టి సినిమా తీస్తారు. లాస్ట్కి వచ్చేవారికి ఈ ఆడియో ఫంక్షన్లో ఎందుకు గొడవలు పెట్టుకుంటారు అంటే, గొడవలు పెట్టుకొని మమ్మల్ని అంటే ప్రజల్ని కొంచెం ఏమైనా వేరే దారి పట్టించడానిక, లేకపోతే వాళ్ళని ఎర్రిపప్పలు చేయడానిక, లేకపోతే గొర్రెలు చేయడానిక నాకైతే అర్థం కాదు. ఎందుకంటే నేనైతే ఇప్పుడు ఈ ఆడియో ఫంక్షన్ చూస్తున్నా, ఆ గుంజి 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 గుద్ద వలదెంగ్ బద్దలు వలదెంగ్ అనే అది సినిమాలో ఉండదని చెప్పింది ఆల్రెడీ. సినిమాలో లేకుండా మరి ఇక్కడ పాడటానికి ఎందుకు? అది ట్రోల్ చేయడానిక? ఎందుకంటే నాకు ఈటీవీ ప్రభాకర్ అన్న నాకు ఇప్పటి నుంచి కాదు, ఈటీవీ ప్రభాకర్ అన్నది మా ఖమ్మం. ఈటీవీ ప్రభాకర్ అన్నది ఖమ్మం. అప్పట్లో ఖమ్మంలో హోంగార్డు పోలీసు చేసేచోడు, కానిస్టేబుల్. నాకు అప్పటి నుంచి పరిచయం. మేము స్టేజ్ ప్రోగ్రామ్స్ అందరం కూడా ఖమ్మంలో చేసినప్పుడు, దాని తర్వాత ఈటీవీలో ఇంకా కొన్ని ఛానల్స్లో చేసేటప్పుడు నాకు బాగా పరిచయం. కానీ అన్న మరి మంచి పేరు, బాగానే సంపాదించుకుంటూ డబ్బు గిబ్బు అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్యనే ఈ కొన్ని సిచ్యువేషన్లో, ఈ వివాదంలో అనవసరంగా ఉన్న పేరుని బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటుండ అనుకుంటా. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అంటే కామన్ అండి, ట్రోల్స్ పట్టించుకుని. ఒక సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇవన్నీ కొంచెం హెడేక్సే ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సి వస్తుంది, ప్రతి ఒక్కరితో పడాల్సి వస్తుంది. నాకు తెలిసి సినిమా కాన్సెప్టు, సినిమా టార్గెటు, సినిమాలో ఒక సాంగ్స్, సినిమా కాన్సెప్ట్ కానీ, ఆ డైరెక్షన్ కానీ, సినిమా అంతా బాగుంటే ఆటోమేటిక్గా ఏ సినిమా నడుస్తుంది. కానీ మరి వీళ్ళు ఎందుకు ఇంత వివాదకం తిరుగుతుర్రా అది మీకే ఇడ్స్ పెడతా. ఇది కావాలని చేస్తుర్రా లేకపోతే ట్రోల్స్ కోసం చేస్తుర్రా, ఈ సినిమా ప్రమోషన్ కోసం చేస్తుర్రా అనేది మీరే చెప్పండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడదాం అనుకుంటా, కానీ మనకెందుకులే అనుకోవద్దని, మనకెందుకులే అనుకుంటా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కాస్తో కీస్తో చాలా ఇప్పుడైతే కొంచెం ఖరాబ్ అయింది. కాబట్టి ఇలాంటి సినిమా ఇండస్ట్రీని ఖరాబ్ చేయొద్దనే వీడియో చేస్తున్నా. ఏ సినిమా అయినా సినిమానే, ఎందుకంటే డబ్బులు పెట్టి తీస్తారు కాబట్టి. సినిమాని డబ్బులు పెట్టి తీసినప్పుడు ఆ సినిమా ప్రమోషన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. కొంచెం మంచిగా సహాయం చేస్తూ కూడా ప్రమోషన్ చేసుకోవచ్చు డిఫరెంట్గా. కానీ కాంట్రవర్సీకి ఎందుకు చేస్తున్నారు అనేది ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సారి చెప్పారు, వీళ్ళు సారి చెప్పారు, వాళ్ళు సారి చెప్పారు, వీళ్ళు సారి చెప్పారు అనే ఒక అపోహన వస్తుంది. కానీ ఇది మొత్తం ఏముండదాడ. లాస్ట్కి మళ్ళీ అందరు కలుస్తారు, లాస్ట్కి సినిమాకి వెళ్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని కాపాడాలి. ఇలాంటి పిచ్చి గొడవలు పెట్టుకొని సినిమా ఇండస్ట్రీని దూరం చేయొద్దు. సినిమా అంటేనే చాలా పవర్ఫుల్. మా అందరం కూడా సినిమాలు చూసి ఎదిగినాం కాబట్టి ప్లీజ్, తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలంగాణ ఇండస్ట్రీ రెండు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ ఇలాంటి గొడవలు పెట్టి ఖరాబ్ చేయొద్దు. ఎందుకంటే చంద్రహాస్కు కూడా మంచి లైఫ్ ఉంది. ప్రభాకర్ అన్న మంచి టాలెంట్ ఉంది, మంచి డాన్సరు, మంచి యాక్టరు, మంచి ఫైటరు. ప్లీజ్ ఇలాంటి చిన్నవి చేసి అంటే ఇజ్జత్ పోగొట్టుకోవడం ఎందుకు? ఇన్ని రోజుల నుంచి నువ్వు అంటే ఒక రేంజ్, అదే రేంజ్ కంటిన్యూ చేసుకో. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏ సినిమానైనా గొడవలలో తీయమాకండి.
మీ కాన్సెప్ట్ మీరు చేసేది మంచిగా ఉంటే మాత్రం చాలా పెద్ద హిట్ అవుతుంది. అలాగే మీ సినిమా కూడా హిట్ కావాలని మీ టీం అందరికీ నా తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ హార్డ్ వర్క్ సక్సెస్ అవుతుంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ అండ్ చీప్ గొడవలు పెట్టుకొని ఉన్న ఇజ్జత్ పోగొట్టుకోవద్దు అంతే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.